ఆ కథే అండి. అతను చెప్పిన కథే నన్ను అంటే నేను ప్రొడ్యూసర్‌గా ముందు ప్రొడ్యూసర్‌గా మారి సినిమాలు చేయాలనుకున్నాను గానీ, వెంటనే చేయాలని నేను అనుకోలే. అంటే ఇప్పుడు చేయాలనుకోలేదు నేను. 2 ఇయర్స్ తర్వాత అనుకున్నాను. కానీ ఆ కథ నన్ను ప్రొడ్యూసర్‌గా నేను మారడానికి ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేసింది. సో, ఎట్లైనా ఈ సినిమాని నేను ప్రొడ్యూస్ చేయాలి అని ఒక స్ట్రాంగ్ ప్యాషన్‌తోనే నేను ఈటీవీ విన్ వాళ్ళతో మాట్లాడడం అని చేశాను. సో, ఇప్పుడు నార్మల్‌గా ఎవరైనా ఆర్టిస్ట్‌ని గానీ మూవీలోకి తీసుకోవాలి అనుకుంటాం. అంటే మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళని చూసి తీసుకుంటాం. కానీ మీరు ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో అయితే చేశారో సో అక్కడ వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి మరీ ఛాన్స్ ఇచ్చారని విన్నాం. సో అంటే అక్కడి వరకంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టిస్టులు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో వరంగల్ అతను, హీరోయిన్ రాజమండ్రి అమ్మాయి వాళ్ళ సొంత ఊర్లో. తర్వాత ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో ఒక ముగ్గురు ఆ ప్రాంతం వాళ్ళే, మిగతా బాబాయ్ క్యారెక్టర్ ఇట్లాంటివి కూడా ఆ ప్రాంతం వాళ్ళే, ఫాదర్ క్యారెక్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళే కానీ ఇక్కడ వేరే ఎవరు వాళ్ళు. అయితే వెనకాల ఉండే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఆ దగ్గరి ఊర్లో, అదే ఊరు కాదు ఆ దగ్గర ఊర్లో ఉన్న వాళ్ళని వర్క్షాప్ చేసాం, గుర్తించి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ చేత వాళ్ళకి వర్క్ అంటే యాక్టింగ్ నేర్పించి వర్క్షాప్ చేసి వాళ్ళని తీసుకున్నాం అనమాట. అందుకనే నీకు అంత రియాలిటీగా అనిపిస్తుంది.